తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతాను, ఆలకించండి. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, సమస్తమైన మానవాళి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు దారులుగా రక్తాన్ని కార్చారు. ప్రపంచంలో అందరి సమాధులు మూయబడి ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రము తెరవబడి ఉన్నది. ఎందుకంటే ఆయన మరణమును జయించి 3వ దినాన తిరిగి లేచిన సజీవుడు. ఆయన మోషేతో మాట్లాడుతూ అంటాడు, నేను ఉన్నవాడును అనువాడను. ఆయన ఆది అపోస్తులతో కూడా మాట్లాడుతూ ఒక మాట అంటారు, సదాకాలము నేను మీతో కూడా ఉందును. కాబట్టి ఏదేమైనప్పటికీ సమస్తమైన మానవాళి యొక్క పాపములను పరిహరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తము కార్చాడు. అంటే ఆయన రక్తము కార్చుట ద్వారా సమస్తమైన మానవాళికి పాప విమోచన, లేదంటే పాపానికి విడుదల అనేది జరిగిందండి. అంత మాత్రమే కాదు, సమస్తమైన మానవాళి యొక్క పాపములకు, అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. వాస్తవంగా మాట్లాడాలంటే ఈరోజు భారతదేశంలో అనేక మంది క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు, పాపము క్షమించబడాలంటే ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నారండి. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఒక దైవజనుడిగా నేను చెప్పేది ఏంటంటే, నీ పాపము పరిహరించబడాలంటే, నీ అపరాధము పరిహరించబడాలంటే యేసుక్రీస్తులోనే నీకు క్షమాపణ ఉన్నది. ఆయన రక్తమును నువ్వు ఆశ్రయిస్తే నీ పాపము ఎంత ఘోర పాపమైనా నీ పాపములకు ప్రాయశ్చిత్తము దొరుకుతుంది, నీ పాపములకు క్షమాపణ కలుగుతుందండి. దేవుని బిడలారా, దేవుని సంగమా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను వెండనివ్వమని అడగట్లేదు, నీ బంగారాన్ని ఇవ్వమని అడగట్లేదు, నీ ఆస్తిపాస్తులను అంతకంటే అడగట్లేదండి. నీ హృదయాన్ని ఇచ్చి ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకోగలిగితే, యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే నీ పాపమునకు క్షమాపణ అనేది కలుగుతుందండి. అటు రీతిగా యేసు రక్తాన్ని ఆశ్రయిద్దాం. లెంటెన్ డేస్లో, ఈ శ్రమ దినాలలో, ఈ మండల కాలంలో దేవుని యొక్క మహాకృప మీ కుటుంబాలకు తోడేండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన నా యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీ అపారమైన ప్రేమను బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నాము. ఈ లెంటెన్ డేస్లో, ఈ శ్రమ దినాలలో, ఈ మండల కాలంలో, ఈ తపస్సు కాలంలో అయ్యా, ఇదిగో తండ్రి, మరి నిన్ను జ్ఞాపకం చేసుకొని, నీ సిలువను జ్ఞాపకం చేసుకొని నీ నామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నామయ్యా. సమస్తమైన మానవాళి పాప పరిహారార్థమై నీ కుమారుని లోకానికి పంపించి మా కోసము, మా పాపము కోసము దారులుగా రక్తాన్ని కార్చి మమ్మల్ని విమోచించిన గొప్ప దేవుడు అయ్యా. ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు అయ్యా, ఇదిగో నీ రక్తమును ఆశ్రయించినప్పుడు వారి పాపమునకు విమోచన కలుగుతుంది, వారి పాపములకు క్షమాపణ కూడా కలుగుతుందయ్యా. అటు రీతిగా ఎవరైతే పాప భారముతో ఉన్నారో వారందరూ యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి తోడుగా ఉండండి, జ్ఞానములు ఇవ్వండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్న అప్పుల్లో ఉన్న వారికి అప్పుల నుంచి విడుదల ఇవ్వండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి అయ్యా. ఎవరు ఏ బాధలో, ఎవరు కష్టంలో, ఎవరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న విడుదల కలిగించి నీ ఆశీర్వాదాన్ని దయచేయమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.